7వ తేదీన కమిషనర్ శ్రీమతి ఎల్ రామలక్ష్మి గారి క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా పర్యావరణ ఇంజనీరు మరియు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో రాణి మల్లమ్మ దేవి పార్క్ ఏరియా రామన్న దొర వలసనందు గల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ మరియు జగనన్న కాలనీలను సందర్శించారు. మల్లమ్మ దేవి పార్క్ ఏరియా వద్ద గల బస్సు సెంటర్ వద్ద చేపలను విక్రయిస్తున్న వారిని పరిశీలించి బస్సు షెల్టర్ వద్ద ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా వారి యొక్క చేపల కేంద్రాన్ని వేరొక చోటులో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. తదుపరి రామన్న దొర వలస వద్ద గల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కుల పరిశీలించి వర్మి కంపోస్టు తయారు చేయు ప్రక్రియను పరిశీలించారు. పొడి చెత్తను అట్ట, గుడ్డ, పేపరు మరియు గ్లాసులుగా విభజించుటకు పరిశీలించారు. FSTP ప్లాంట్ను సందర్శించి ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ను చేయు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్టెరిలైజేషన్ సెంటర్లో వీధి కుక్కలకు శస్త్రచికిత్స జరుపుటను పరిశీలించి వారికి సూచనలు జారీ చేశారు. తదుపరి జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.